అనారోగ్యంతో ఉన్న నన్ను వదిలేసి తన సుఖం కోసం వేరొకామెని వెతుక్కుంటూ వెళ్లిపోయాడు అని బాధపడుతోంది. బంధాలను మర్చి అక్రమ సంబంధాలకి విలువనిస్తున్నాడు నా భర్త అని బాధపడుతోంది. తన భర్తను మార్చి తనతో కలిపి పంపించమని ఇది కథ కాదు జీవితం వేదికని ఆశ్రయించింది. ప్రాబ్లం ఎవరిదండి మీ ప్రాబ్లం అమ్మదేనా మీ మమ్మీనా? మమ్మీ నాకు. ఓకే అమ్మ చెప్పండి. తను యాక్చువల్లీ నాకు ఎవరితో ప్రాబ్లం? భర్తతోట? భర్తతోటే, హస్బెండ్ మా డాడీతోనే ప్రాబ్లం. నాకు తెలిసి ఒక 5-6 years అవుతుంది. తెలిసిన వెంటనే వెళ్ళాను నేను. వీళ్ళకి ఎవరికి చెప్పలేదు నేను. ఏం తెలిసింది? నాకు ఒక ఆమె ఉంచుకున్నాను తెలిసింది మేడం నాకు. మీ నాన్న వయసు ఎంత ఉంటది? 60 దాకా ఉంటుంది. 60 దాకా ఉంటది. మీకు 6-7 years బ్యాక్ తెలిసింది. ఆయనకి ఎన్ని కాలం నుంచి ఆ పరిచయం? ఆమెకంట 10 years, అంటే ఆమెకి మాకు తెలియ ముందుకు మొన్న చెప్తుంది 10 years బ్యాక్ తెలిసిందంట. ఆయనకి పిల్లలు ఉన్నారు. పిల్లలు ఉన్నారు. పెళ్ళిళ్ళు అయిపోయినా మేము మనమరాలు అందరు ఉన్నారు. కొంచెం అర్థం చేసుకో, వదిలేసేయి నువ్వు అని నేను నీట్గా చెప్పిన ఆమె దగ్గరికి వెళ్ళి. ఆమె లోపలికి వెళ్ళి నేను చచ్చిపోతాను లేకపోతే అది ఇదని చాలా న్యూసెన్స్ చేసింది. ఆవిడ వయసు ఎంత? ఆవిడకి మ్యారేజ్ అయిందా? ఆమెకు పెళ్ళయింది, మొగుడు చనిపోయిండు, 2 పిల్లలు కూడా ఉన్నారు ఆమెకి. ఎలా పరిచయం అంటే వాళ్ళకి? ఏదో ఆఫీస్లో ఏదో పరిచయం. ఇంతకుముందు మా డాడీ వేరే దగ్గర చేస్తుండే, అక్కడ పరిచయం అంటే ఎవరో పరిచయం చేయించారంట. నాన్న వెంట పడ్డా ఆవిడ వెంట పడిందంట. ఆమె ఈయన అంటుండు నా వెంట అమ్మబడింది అంటుండు. ఆయన ఆమె అంటుంది మీ డాడీ పడిండు అని అన్నది. పోలీసులో కంప్లైంట్ ఇమ్మని చెప్తే పోలీసులో కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు అక్కడికి వచ్చి రెడ్ హ్యాండ్లో దొరికిన తర్వాత వాళ్ళు పైనుంచి రాళ్ళు ఇస్టేసారు, తలను కొట్టిరు, నన్ను కొట్టిరు, అసలు ఘోరంగా కొట్టిరు మమ్మల్ని. వెకేషన్స్ మా బ్రదర్ ఏం చేస్తాడంటే ఎక్కడికైనా వెళ్తాం అనుకోండి, తను ఏం చేస్తుంది, నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళినావు, నేను చేతులు కోసుకుంటూ ఇప్పుడు నా అర్జెంట్ నా దగ్గర రా అని చేతులు కోసుకొని నాకు పెడుతుంది. అంటే ఆవిడకి ఒంట్లో బాగోకపోతే వదిలేస్తారా మీరు? ఇంకొన్ని తగులుకుంటారా అలాగా? ఒక జాబ్ మనకు రీజనబుల్ గా మనకు అనుకూలంగా లేదంటే వేరే జాబ్ కు మనము అప్లై చేసుకోవడం, లేకపోతే వేరే జాబ్. ఇప్పుడు ఈవిడికి అప్లై చేశారు మీకు జీవితం వేరే జాబ్ కింద లెక్క. ఒక భార్య అదే యాక్సిడెంట్ మీకు జరిగి ఆవిడ వేరే జాబ్ ఎత్తుక్కుంటే మీరు ఊరుకునే వాళ్ళ? ఏంటండి జీవితాన్ని జాబులతో పోలుస్తున్నారు? ఏంటండి ఇదంతా? మేమిద్దరం ఒక దగ్గర జాబ్ చేసినట్టుంది, పరిచయం అయింది, చేసుకుంటాను అన్నాడు. పెళ్ళి అయ్యింది, 3 పిల్లలు, వాళ్ళ పెళ్ళిళ్ళు అయినాయి. మనవాళ్ళు మనవరాళ్ళు ఉన్నారమ్మా. పిల్లలు అయితే 3 ఉన్నారని చెప్పాను. కాల్ చేస్తే కూడా నేను అదే మాట చెప్పాను. ఇంకా మీ మాటలు విన్నారంటే ఇంకా ఎవరన్నా ఆడోళ్ళు ఆవయ్యారంటే ఇంకో మొగుళ్ళు పోయి ఇంకొన్ని తగులుకోవాలన్నట్టుగా ఉంది మీ మాట. మీరు 35 సంవత్సరాలు అయింది పెళ్ళై. ఏ రోజైతే కనుక ఆవిడ పెరాలిసిస్ వచ్చి మంచాన పడిందో ఆటోమేటిక్గా మీరు దిశాన మార్చేసి అక్కడికి వెళ్ళిపోయారు. మోరల్ అండి, ఎథికల్ వాల్యూస్ అండి. సింపుల్గా ఆవిడ స్థానంలో మీరు నిలబడి చూసుకోండి. మీ మనస్సాక్షి ఏం చెప్తుందో ఒకసారి ఆలోచిద్దాం. ఆవిడ ఏ పాపం చేసిందని చెప్పి ఈ రోజు ఆవిడకి శిక్ష? ఏం పాపం చేసింది? నీ ఇల్లు కాదు, నీ వ్యవహారం కాదు. ఎవరు నువ్వు అసలు? నువ్వెవరు ఆ ఇంట్లో ఇన్వాల్వ్ అవ్వడానికి? తను నాకు ఫోన్ చేస్తాను. అమ్మా, కూతురు బాధ్యతే తీసుకోవాలి. నీ కుటుంబం వేరే, నీ వంశం వేరే, నీ చరిత్ర వేరే. నువ్వు చేసిన నిప్పు ఇంత దూరం వచ్చిందని నా ఉద్దేశం. ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. నమస్తే మేడం. కూర్చోండి. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. చెప్పండమ్మా, ఇక్కడ వరకు వచ్చారు, ఏంటి విషయం? మీకు ఒంట్లో కూడా బాగాలేనట్టుంది, ఏమైంది? ఇది పారాలిసిస్ వచ్చిందమ్మా. అక్కడ పోయినా రామంజర్పల్లి అక్కడ నాకు రూమ్ వచ్చింది. రామంజర్పల్లి
అక్కడ పోతే నాకు రూమ్ వచ్చింది. ఆ రూమ్ కాడికి పోయి చూసుకొని చేసుకొని ఎప్పుడు పోతుంటిమి. ఎక్కడికమ్మా నాకు అర్థం కాలేదు, ఎక్కడికి వెళ్ళారు మీరు? రామోజీ పిల్ల రామోజీ ఫిలిం సిటీకి. పోయి అక్కడ పోయి ఆడ గుడి ఉంది ఓకే. మా ఇంటికాడ. దొరికి నాకు రూమ్ ఇచ్చినారు. రూమ్ ఇస్తే దొరికింది అన్నమాట రూమ్. వాళ్ళు ఇస్తారు కదా చాలా మందికి రూమ్లు. ఆ రూమ్ అట్లా వచ్చింది కదా, రూమ్ కాడికి పోయి వస్తాం ఎప్పుడు పోయినా. అయితే బోనాల పండుగ రోజు కోడిని కోసుకొని ఆడ గుడి ఉంది, కోడిని కోసుకొని వస్తాము. పెళ్ళప్పుడు మాట అమ్మ చెప్పేది పెళ్లి విషయం. ఎవరి స్టోరీ అసలు మీ ఇద్దరు ఎవరు? ఆవిడకి ఏమైంది అంటే దాని గురించి చెప్తున్నారు. చెప్తున్నా దాని కొంచెం చెప్తున్నా. అయితే అంచడి పోయి అక్కడ అంచడి వస్తున్నా. ఆడికి పోయి బండి మీద వస్తున్నాం ఇద్దరు భార్య భర్తలు. వస్తుంటే కింద పడ్డారా? ఎత్తుంది కదా. ఓకే ఓకే ఓకే. కింద పడంగానే ఆవిడకి ఏమైంది అని అడిగితే చెప్తున్నారు ఏం జరిగింది ఏంటి అనేది. ఇది ఇట్లా వచ్చేసింది. పెరాలసిస్ అటాక్ అయ్యి. ఎన్ని సంవత్సరాల క్రితం అండి? 4 పడ్డేది. 4 years బ్యాక్. అంతకుముందు బాగానే ఉన్నారు ఆవిడ. ఓకే. బీపీ ఉందమ్మా? బీపీ షుగర్ రెండు ఉన్నాయా? పడిపోయినప్పుడు కూడా బీపీ షుగర్ ఉందా? ఉంది. ప్రాబ్లం ఎవరిదండి మీ ఇద్దరు? ప్రాబ్లం అమ్మదేనా మీ మమ్మీనా? మమ్మీ నాకు. ఓకే అమ్మ చెప్పండి. తన యాక్చువల్లీ నాకు ఎవరితో ప్రాబ్లం? భర్తతోట? భర్తతోటే, హస్బెండ్ మా డాడీతోనే ప్రాబ్లం. మీకు ఎంతమంది పిల్లలమ్మా? ముగ్గురం మేము. మీరు ముగ్గురా? ఎవరెవరు? నేను పెద్ద, నాకు 2 తమ్ముళ్ళు. ఓ అందరికి పెళ్లిళ్ళు అయిపోయినాయి? అందరికి పెళ్లిళ్ళు అయిపోయినాయి మేడం. అదే ఇంతకాలం బానే ఉన్నారు ఆయన. అంతా బాగానే మరి ఉన్నారు. ఇప్పుడేంటి? ఇప్పుడేమో యాక్చువల్లీ నాకు తెలిసి ఒక 5-6 years అవుతుంది. తెలిసిన వెంటనే వెళ్ళాను నేను. వీళ్ళకి ఎవరికి చెప్పలేదు నేను. ఏం తెలిసింది? నాకు ఒక ఆమె ఉంచుకున్నాను తెలిసింది మేడం. నాకు తెలిసి అమ్మ పెళ్లి ఎప్పుడైందో చెప్పు నాన్న. మమ్మీ వాళ్ళ పెళ్ళై దాదాపు 36-37 అవుతుంది. మీ ముగ్గురికి మ్యారేజ్లు అయిపోయినాయి? మా ముగ్గురు, నాకు 2nd year పాప ఉంది, 1st year బాబు ఉన్నాడు. ఏది ఇంటరా? మీ లాస్ట్ తమ్ముడికి ఎప్పుడైంది? 6-7 years అవుతుంది. 6-7 years అయిపోయింది. మీ నాన్న వయసు ఎంత ఉంటది? ఉంటుంది 60 దాకా ఉంటుంది. 60 దాకా ఉంటది. కానీ అలాగ అనిపించలేండి ఇప్పుడు వస్తుంది. మగ పురుషులు అలా ఉండరులే. కాదు ఇప్పుడు ఏమైందమ్మా? ఏంటి నీకు ఏదో సీక్రెట్ తెలిసిందని అన్నారు? నాకు తెలిసింది ఒక ఆమెను ఉంచుకున్నాను తెలిసింది సార్. తెలియగానే నేనే వెళ్ళాను. ఎంతకాలం క్రితం? ఒక 6-7 years క్రితం. ఓకే. తెలుసు కానీ నేను మా మర్దల్ని పెద్ద ఆమెను తీసుకొని వెళ్ళినా. మీకు 6-7 years బ్యాక్ తెలిసింది. ఆయనకి ఎన్ని కాలం నుంచి ఆ పరిచయం? ఆమెకంట 10 years, అంటే ఆమెకి మాకు తెలియ ముందుకు మొన్న చెప్తున్న 10 years బ్యాక్ తెలిసిందంట. పరిచయం అయిందంట, మాకు తెలియదు. అంటే 15 years మొత్తం? లేదు, అంటే ఇప్పుడు 10 years అంటుంది ఆమె. ఓకే. 6-7 years ముందు నాకు తెలిసింది. తెలియగానే వెళ్ళి చెప్పాను ఆమె, నీట్ గా చెప్పాను, చూడమ్మా ఆయనకి పిల్లలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, పెళ్ళిళ్ళు అయిపోయినాయి, మేము మనమరాలు అందరు ఉన్నారు, కొంచెం అర్థం చేసుకో, వదిలేసేయి నువ్వు అని నేను నీట్గా చెప్పిన ఆమె దగ్గరికి వెళ్ళి. ఆమె లోపలికి వెళ్ళి నేను చచ్చిపోతాను లేకపోతే అది ఇదని చాలా న్యూసెన్స్ చేసింది. ఆవిడ వయసు ఎంత? ఆవిడకి మ్యారేజ్ అయిందా? ఆమెకు పెళ్ళయింది, మొగుడు చనిపోయిండు, 2 పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళ పెళ్ళిళ్ళు అయిపోయినాయి? వాళ్ళ చిన్న పిల్లలు. ఆవిడ వయసు ఎంత ఉంటది? ఏమో మేడం తెలియదు. పెద్దగా ఉన్నారు పిల్లలు. అంటే అమ్మ వయసా? అమ్మ వయసు కంటే తక్కువ ఉంటది. అమ్మ వయసు కన్నా తక్కువ ఉంటది. భర్త చనిపోయాడు, 2 పిల్లలు ఉన్నారు. నేను చెప్పాను. ఎలా పరిచయం అంటే వాళ్ళకి? ఏదో ఆఫీస్ లో ఏదో పరిచయం. ఇంతకుముందు మా డాడీ వేరే దగ్గర చేస్తుండే, అక్కడ పరిచయం అంటే ఎవరో పరిచయం చేయించారంట. నాన్న వెంట పడ్డా, ఆవిడ వెంట పడిందంట. అది ఇంకా వాళ్ళు ఏం చెప్తారో, ఆమె ఈయన అంటుండు, నా వెంట ఆమె పడింది అంటుంది. ఆయన ఆమె అంటుంది మీ డాడీ పడిండు అని అన్నది. సరే వదిలేసాము, ఇప్పుడు తెలిసింది కదా నీకు, ఇప్పుడు వదిలేసేసాయి ఇప్పుడు అని చెప్పిన. సరే అని ఒప్పుకుంది. ఒప్పుకున్న తర్వాత నేను ఇంకా వదిలేసాను. క్రితం ఒప్పుకుంది? అప్పుడే నేను 7 years బ్యాక్ అడిగినప్పుడే చెప్పేసింది. వాళ్ళ మమ్మీ, వాళ్ళ తమ్ముడు, వాళ్ళ అక్క ఏం చెప్పారు నాతోని, మేము చూసుకుంటాము, మేము ఇంకోసారి ఆయన వస్తే మేము పోలీసులో పట్టించేస్తాము, మేము వదిలేస్తాము అని చెప్పారు నాతోని. సరే అని నేను నమ్మి వెళ్ళిపోయినా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UKలో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.